రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా ఏ ఒక్క కార్మికుని కూడా సంతృప్తి పరచలేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. లాభాల వాటా పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురిచేసిందంటూ మంగళవారం జీడీకే2 ఇంక్లైన్ గనిపై కార్మికులతో కలిసి టీబీజీకే శ్రేణులు నల్ల బ్యాడ్జ్లు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజిరెడ్డి మాట్లాడుతూ ఈసారి లాభాలు బాగా వచ్చాయి. సింగరేణి కార్మికులు లాభాల వాటా 5,30,000 వస్తుందని ఆశపడితే కాంగ్రెస్ ప్రభుత్వం 1,95,000కే పరిమితం చేసిందన్నారు. మాటలు మార్చి అంకెల గారడి చేసి సింగరేణి సంస్థకు 6,394 కోట్ల నికర లాభాలు వస్తే అందులో 4,034 కోట్లు పక్కన పెట్టి కేవలం 2,360 కోట్లపై 34% లాభాలను పంచి కార్మికులను మోసం చేసిందని తెలిపారు. గత సంవత్సరం 2,412 కోట్లపై లాభాలను పంచితే ఈ సంవత్సరం 2,360 కోట్లపై లాభాలను పంచి మరోమారు కార్మికుల శ్రమను ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. గత సంవత్సరం సింగరేణి అభివృద్ధికి పక్కన పెట్టిన డబ్బులు 2,289 కోట్లు ఏమయ్యాయో తెలియదు. కానీ ఈ సంవత్సరం 34% లాభాలలో చెల్లిస్తామన్నామని చెప్పి 6,394 కోట్లలో 2,360 కోట్లకే లాభాల వాటా చెల్లింపును పరిమితం చేయడం అంటే వాస్తవ లాభాలలో 12.8% మాత్రమే లాభాల వాటా కార్మిక వర్గానికి చెందిందని, ఇటువంటి ప్రక్రియ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మొదలైందని, దీనిపై పోరాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనడం శోచనీయమని అన్నారు. అభివృద్ధి పేరిట సింగరేణి సంస్థకు చెందిన 6,000 పైచిలకు కోట్లను 2 సంవత్సరాలుగా పక్కన పెట్టారని, ఇప్పటి వరకు వీటిని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో కూడా తెలియదని కార్మిక లోకమంతా గమనిస్తుందని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల శ్రమ ఫలితం ఎంత, మా చెమటను చిందించి చేసినటువంటి శ్రమకు ఎంత లాభాలు వచ్చినాయి అని నిన్నటి వరకు తెలుసుకోలేనటువంటి కార్మిక వర్గానికి అండగా నిలిచి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సెప్టెంబర్ 2న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు అతిపెద్ద ధర్నా చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 19న హైదరాబాద్ ఆఫీసును ముట్టడి చేసినటువంటి ఫలితంగా ఈ యొక్క లాభాల వాటను ప్రకటించినటువంటిది. దీంట్లో అనేక సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు తెలియజేసినటువంటి ఫలితంగా నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటా ఏ ఒక్క కార్మికుడిని కూడా తృప్తిపరచలేదు, సంతృప్తి చెందలేదు, సంతోషంగా లేడు, ఈరోజు ఆందోళన ఉన్నాడు. ఎందుకంటే మాకు వచ్చేటువంటి 5,30,000 రూపాయలకు బదులుగా 1,95,000 మాత్రమే చెల్లిస్తున్నది ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయము అనేటువంటిది. మాటలు మార్చి అంకెల గారడి చేసి ఈరోజు కార్మికులకి 6,394,000 కోట్ల రూపాయలు వచ్చినాయి లాభాలు అని చెప్పి, దాంట్లో 4,334 కోట్ల రూపాయలని సంస్థ అభివృద్ధి పేరున గత సంవత్సరం లాగే మరొకసారి పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు మాకు పంచినటువంటిది గత సంవత్సరానికంటే తక్కువ. పోయిన సంవత్సరం 2,412 కోట్లు అయితే ఈ సంవత్సరం పంచేటువంటి అమౌంట్కు ఏదైతే 2,360 కోట్లు మాత్రమే. 52 కోట్ల రూపాయలు లాభాలను తగ్గించి దాని మీద మాత్రమే ఈరోజు 1% పెంచి 34% అని చెప్పి ఒక 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా కార్మికులు పొందుతున్నారు. ఈరోజు గత సంవత్సరానికంటే 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా చెల్లిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కార్మికునికి ఎక్కువ అమౌంట్ చెల్లించొద్దు అనేటువంటిది. గొర్రె బలితే గొల్లాయనకు లాభం జరుగుతుంది అన్నట్టుగా లాభాల వాటా అనేది మొత్తం మీద చెల్లించినట్లయితే కార్మికుడి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో కార్మికుడు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటా బహుశా ఆ విధంగా 5,30,000 వచ్చేది 1,95,000కు మాత్రమే పరిమితం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ఈ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని రాబోయే రోజుల్లో తప్పకుండా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. టీబీజీకేఎస్ ఆజీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో టీబీజీకేఎస్ కోశాధికారి చెల్పూరి సతీష్, దూట శేషగిరి, ఉప్పులెట్టి తిరుపతి,
మీసరాజు, భాస్కర్, దేవేందర్, నరేష్, మధు, సుకుమార్, ప్రసాద్, దేవేందర్, ప్రసాద్, వేణు, టిప్పు సుల్తాన్, రమేష్ అధిక సంఖ్యలో టీబీజీకేఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అలాగే ఓసీపీ 3లో కూడా టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాదాసు రామ్మూర్తి రాష్ట్ర ప్రభుత్వం లాభాల వాటా పంపిణీలో మోసానికి పాల్పడిందని ఆరోపించారు. వాస్తవ లాభాల నుండి కాకుండా కొంత అభివృద్ధి కొరకు అంటూ తీసి గతంలో కంటే తక్కువ లాభాలపై 34% లాభాలను ప్రకటించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుందని ఆరోపించారు. కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు కార్మిక వర్గం బుద్ధి చెప్తుందని అన్నారు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి గత సంవత్సరం సాధించినటువంటి 69.1 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో 6,394 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది సింగరేణి సంస్థ అని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. దాంతో ఇవాళ 34% వాటా ఇచ్చినామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆచరణలో 12.8% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్ర. వాళ్ళ లాభాల వాటా పెంచినమని చెప్పి గత సంవత్సరం 2,289 కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండ్రు. ఈ సంవత్సరం వచ్చిన 6,394 కోట్ల నుండి 4,701 కోట్ల రూపాయలు పక్కన పెట్టిండ్రు. ఈ పక్కకు పెట్టడం అంటే వాళ్ళు తినటమా లేదా ఇది ఎటు డైవర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు చెప్పలే. గత సంవత్సరం పక్క పెట్టిన పైసలు ఏ దిక్కుపోయినాయో చెప్పలే. కానీ వాళ్ళ కార్మికులు శ్రమను దోసుకొని వాళ్ళ వాస్తవ లాభాలు నికర లాభాలు ఏవైతే వచ్చినాయో 6,394 కోట్ల పైన 34% వాటా ఇవ్వాలి. కానీ ఇవాళ పక్కకు పెట్టుడు, వెనుకకు పెట్టుడు, జేబులు వేసుకున్నాడు, వెనుక జేబులు వేసుకుంటూ కాదని ఇవాళ కార్మికులకు నిజాయితీగా వచ్చినటువంటి లాభాలను ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది.